న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని శాంతియుతంగా సమ్మె చేస్తున్న గిరిజన సంక్షేమ గురుకుల టీచర్లపై మరో అస్త్రాన్ని ప్రయోగించింది కూటమి ప్రభుత్వం. గత నెల 16 నుంచి రాష్ట్రంలోని 1656 మంది గురుకుల టీచర్లు సమ్మెబాట పట్టారు. రాష్ట్రంలోని విజయవాడ ధర్నా చౌక్తో పాటు సీతంపేట, పార్వతీపురం, పాడేరు గిరిజన సమీకృత అభివృద్ధి కార్యాలయాల వద్ద శాంతియుత ఆందోళనలు కొనసాగిస్తున్నారు. అయితే వారి డిమాండ్లను పరిశీలిస్తామని సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు, ఉన్నతాధికారులు పలు దఫాలుగా హామీ ఇచ్చారు. తాజాగా గిరిజన టీచర్స్ ఆందోళన విరమించి విధుల్లో చేరాలని లేదంటే షోకాజ్ నోటీసులు జారీ చేస్తామని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. ప్రభుత్వ బెదిరింపులపై గురుకుల టీచర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారం విజయవాడ నుంచి మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. 21 రోజులుగా గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో పనిచేసే టీచర్స్ అంతా కూడా ఆందోళన చేస్తున్నారు. తమ ఉద్యోగ భద్రత కావాలంటూ కూడా వాళ్ళు అడుగుతున్న పరిస్థితి. ముఖ్యమంత్రిని కలిశారు, ఉప ముఖ్యమంత్రిని కలిశారు, లోకేష్ని కూడా కలిసిన పరిస్థితి. రోజు సీఎం క్యాంప్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు, సచివాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఏంటి ఫలితం ఏమైనా దక్కిందా? ఇప్పటి వరకైతే మేము మా యొక్క సమస్యను 21 రోజుల నుంచి గాంధీ మార్గంలో శాంతియుతంగా నిరసనలు తెలియజేస్తున్నాము. మరి ఉన్నటువంటి ఉపాధ్యాయులందరం కూడా విధులను బహిష్కరించి శాంతియుతంగా నిరసనలు తెలియజేస్తున్నాము. మరి గౌరవ ముఖ్యమంత్రి గారిని, అలాగనే విద్యాశాఖ మంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని కూడా కలిసాము. మరి మీ సమస్యను పరిష్కరిస్తామని చెప్పేసి అంటున్నారు, కానీ మరి సమస్య అయితే పరిష్కారం కాలేదు, అట్లానే ఉంది. ఏం చెప్తారు? ఎన్ని రోజుల నుంచి విజయవాడ వస్తున్నారు? అధికారులను కలిస్తే ఏం చెప్తున్నారు? ఈ రోజుకి వచ్చేసి 21 డేస్ అవుతుందండి. అధికారులను కలుస్తున్నాము. వాళ్ళు మా ముందైతే సానుకూలంగా స్పందిస్తామని అంటున్నారు, కానీ ఇప్పటివరకు అయితే రిజల్ట్ ఏమి రాలేదు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మేము ఇక్కడికి ధర్నా చౌక్కి రాకముందు మేము మా స్కూళ్ళల్లో కానీ మేము మాకు సంబంధించిన డిస్టిక్ అధికారులకు కానీ ఇన్ఫర్మేషన్ ఇచ్చే బయటికి రావడం జరిగింది. కానీ మాకు నిన్న మధ్యాహ్నం నుంచి మా ప్రతి స్కూల్కి నాకు అందరికీ వచ్చింది. మేము అందరికీ సోకాస్ నోటీసులు వచ్చాయి. ఈ 2 రోజులలోకి మీరు సమాధానం చెప్పకపోతే ఈ రోజుకి వచ్చి మీరు స్కూల్కి జాయిన్ కాకపోతే మిమ్మల్ని టర్మినేట్ చేస్తామని చెప్పేసి బెదిరింపులు కూడా వస్తున్నాయి. మేము ఇక్కడ వచ్చింది మా నాయనమైన పోరాటం కోసం, కానీ ఇంకా ఎవరిని వ్యతిరేకించడానికి రాలేదు. అందరికీ మా బాధను తెలియజేయడానికి మాత్రమే వచ్చాము. ఎలా పంపించారు నోటీసులు? వాట్సాప్ పంపించారా లేకపోతే ఫిజికల్గా? మాకు వాట్సాప్లో పంపించారు. మా ప్రిన్సిపల్ సార్ మాకు కాల్ చేశారు. ఇన్ని రోజుల నుంచి మరి పిల్లల భవిష్యత్తు ఏందనేది వాళ్ళకి ఇన్ని రోజులు పట్టలేదు. రేపు పేరెంట్స్ మీటింగ్ జరుగుతుంది కాబట్టి ఇప్పుడు పేరెంట్స్ మీటింగ్కి టీచర్స్ని ఏ విధంగా అయినా బెదిరించి మళ్ళీ రప్పించే ప్లాన్లో ఉన్నారు. అంటే మీరేమో అధికారులను కలుస్తున్నారు, మంత్రులను కలుస్తున్నారు, ముఖ్యమంత్రిని కలుస్తున్నారు. ఒక పక్క మీ సమస్యను పరిష్కరిస్తామని వాళ్ళు చెప్తున్నారు, అధికారులు ఏమో నోటీసులు ఇస్తున్నారు. ఎలా చూస్తారండి? మాకు న్యాయం జరగాలండి. మాకు న్యాయం జరిగేంత వరకు మేము ఎలాంటి సోకాస్ నోటీసులు ఏమొచ్చినా మేము వెళ్ళము. పూర్తిగా బెదిరింపులుగానే చూస్తారా మీరు? అంతే సార్, అంతే. మాకు సిఆర్టీ న్యాయం జరగాలి, సమాన పనికి సమాన వేతనం అనేది రావాలి. అప్పుడే మేము స్కూల్కి అడుగు పెడతామండి. పిల్లల భవిష్యత్తు గురించి వాళ్ళు ఆలోచిస్తున్నారు. మా పిల్లల భవిష్యత్తులో కూడా రోడ్డు మీద పడే పరిస్థితిలో మేము ఉన్నాం సార్. మాకు న్యాయం జరిగితేనే మేము స్కూల్కి వెళ్తాం సార్. చెప్తున్నారు పూర్తిగా వాళ్ళకి న్యాయం జరిగితేనే వాళ్ళు స్కూల్లో అడుగు పెడతామన్నారు. టీచర్స్ పేరెంట్స్ మీటింగ్ కూడా పెడుతున్నారు. దాంట్లో కూడా సమస్యల్ని తెలుపుతామని చెప్తున్నారు. ఒక్కరే ఉన్న చోట ఏ విధంగా ఈ మీటింగ్స్ జరుగుతాయంటూ వాళ్ళు ప్రశ్నిస్తున్న పరిస్థితి. మరొక పక్క సమాచారం ఇచ్చి ఆందోళన చేస్తుంటే మాకు సమాచారం ఇవ్వలేదు కాబట్టి సమాధానం చెప్పాలి, ఈ రోజు నుంచి డ్యూటీల్లోకి రావాలి, లేకపోతే చర్యలు తీసుకుంటామంటూ సోకాజ్ నోటీసులు ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఎన్ని నోటీసులు ఇచ్చినా, ఎంత నిర్బంధాన్ని ప్రయోగించినా ఖచ్చితంగా మేము ఆ పోరాటం అయితే కొనసాగిస్తామంటూ తెగేసి అయితే టీచర్స్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నరసింహతో కలిసి సురేంద్ర, సాక్షి టీవీ, విజయవాడ నుంచి.